హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ 20 క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో కామెంట్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ చెట్టుకి ఒకసారే పళ్ళు కాస్తాయి? ఆప్షన్స్: ఏ ద్రాక్ష చెట్టు, బి యాపిల్ చెట్టు, సి అరటి చెట్టు అండ్ డి మామిడి చెట్టు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు ఈ విషయం తెలుసా అండి? ఒక చెట్టుకి ఒకసారే పళ్ళు కాస్తాయట. అది ఏ చెట్టో గెస్ చేయండి. ఆన్సర్ ఏంటంటే అరటి చెట్టు అండి. మీరు గమనించినట్లయితే అరటి చెట్టుకి ఒకసారి పూత వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఇంట్లో ఏం చల్లితే పాము పారిపోతుంది? ఆప్షన్స్: ఏ పెట్రోల్, బి కిరోసిన్, సి ఫినాయిల్ అండ్ డి డెటాల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్ కనుక మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే ఫినాయిల్ అండి. మన ఇంట్లోకి సడన్గా పాము వచ్చేస్తే ఫినాయిల్ చల్లితే పాము అంట పారిపోద్దట. క్వశ్చన్ నెంబర్ 3, మనిషికి ఫింగర్ ప్రింట్స్ కాకుండా ఇంకేం వేరుగా ఉంటాయి? ఆప్షన్స్: ఏ తల వెంట్రుకలు, బి చర్మం, సి పాదాల అచ్చులు అండ్ డి నాలుక మచ్చలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. మన ఛానల్లో వచ్చే క్వశ్చన్స్ కానీ అదే క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఆన్సర్ ఏంటంటే నాలుక మచ్చలండి. టంగ్ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి వేరుగా ఉంటాయట మనిషికి. క్వశ్చన్ నెంబర్ 4, అరటి పండుతో కలిపి ఏం తింటే మనిషి చనిపోతాడు? ఆప్షన్స్: ఏ పాలు, బి గుడ్డు, సి పెరుగు అండ్ డి చేప. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంతమంది కామెంట్లో చెప్తున్నారండి ఇవన్నీ ఫేక్, నిజం కాదు అని. కాకపోతే కొన్ని పాటించాలండి. ఒకటి తినిన వెంటనే ఇంకోటి తినకూడదు. అరటి పండుతో గుడ్డు తింటే ప్రమాదం అట. టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఎక్కువగా ఇదవుతాయి అనమాట. అందుకు దూరంగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 5, భారత్లో అతి శుభ్రమైన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, బి గుజరాత్, సి మహారాష్ట్ర అండ్ డి హిమాచల్ ప్రదేశ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత ఎక్కువగా కనిపిస్తుందండి. అది ఏ రాష్ట్రమో కనుగొనండి. ఆన్సర్ ఏంటంటే మహారాష్ట్ర అండి. క్వశ్చన్ నెంబర్ 6, పచ్చి పాలు తాగితే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్: ఏ కలరా, బి కడుపు నొప్పి, సి మలబద్ధకం అండ్ డి వాంతులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇకపోతే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి పచ్చిపాలు తాగితే బలం వస్తుందని. అది నిజమే, కానీ కొన్ని ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, అవి తాగితే మాత్రం కలరా అంటే వాంతులు విరోచనాలు అవుతాయండి. పచ్చిపాలు తాగకపోతేనే మంచిది. క్వశ్చన్ నెంబర్ 7, రాష్ట్రపతి అవ్వాలంటే ఎన్ని సంవత్సరాల అర్హత ఉండాలి? ఆప్షన్స్: ఏ 25 ఇయర్స్, బి 28 ఇయర్స్, సి 30 ఇయర్స్ అండ్ డి 35 ఇయర్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాష్ట్రపతి అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలని అడుగుతున్నానండి అర్హత. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే 35 ఇయర్స్ అండి. అదే పిఎంకి అయితే 25 ఇయర్స్ చాలు. క్వశ్చన్ నెంబర్ 8, నిలబడి నీరు తాగితే ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్: ఏ లివర్ ప్రాబ్లమ్స్, బి హార్ట్ అటాక్, సి కాన్స్టిపేషన్ అండ్ డి హార్ట్ డిసీజెస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్స్ అన్నీ వింటుంటే ఏం చెయ్యాలి, ఏది చేసినా తప్పులాగే కనిపిస్తుంది అనుకోవచ్చు. కొన్ని వాటికి కొన్ని ఉంటాయండి. కాకపోతే నిలబడి నీరు తాగితే కొందరు అర్జెంటుగా నిలబడే నీరు తాగేస్తూ ఉంటారు. ఆరాంగా అంటే రెస్ట్లో తాగాలి, అప్పుడు మంచిగా అవుతుంది. లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 9, నోటి దుర్వాసన పోవాలంటే ఏ రసం తాగాలి? ఏ వేపరసం, బి తులసి రసం, సి పుదీనా రసం అండ్ డి కొత్తిమీర రసం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొందరి నోరు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, మనం గమనిస్తూనే ఉంటాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే తులసి రసం, తులసి ఆకులు ఉంటాయి కదా, దాన్ని మిక్సీ పట్టి కొంచెం తేనె వేసుకొని తాగితే నోటి దుర్వాసన అనేది పోతుంది. క్వశ్చన్ నెంబర్ 10, అన్నం తిన్న తర్వాత ఏ పండ్లను తినకూడదు? ఆప్షన్స్: ఏ యాపిల్, బి సిట్రస్ ఫ్రూట్స్, సి బనానా అండ్ డి మ్యాంగో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదేంటి అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటే హెల్దీ అంటారు కదా? అవునండి, మనం ప్రతిరోజు ఒకే కూర ఒకే అన్నం తినం కదా, చేపలు గుడ్లు ఇవి తింటూ ఉంటాం కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదు అనమాట. టాక్సిక్ సబ్స్టాన్సెస్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 11, వేడి నీరు తాగడం వల్ల ఏ వ్యాధి రాకుండా ఉంటుంది? ఆప్షన్స్: ఏ మలబద్ధకం, బి గొంతు నొప్పి, సి థైరాయిడ్ అండ్ డి గుండె వ్యాధులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
వేడి నీరు అంటే కొందరు అంటే అలవాటు అయిపోతే సమ్మర్లో కూడా వేడి నీరు తాగుతూ ఉంటారండి. వేడి నీరు తాగితే మలబద్ధకం అనే సమస్య ఉండదు. కొందరు పొద్దున్న వేడి నీటిలో తేనె కలుపుకొని తాగుతారు కదా, కడుపు అనేది క్లీన్ అవ్వడం కోసమే అనమాట. క్వశ్చన్ నెంబర్ 12. ఏ వస్తువు ఎండలో ఎండిపోదు? ఆప్షన్స్: ఏ నీరు, బి చెమట, సి కర్రలు అండ్ డి రొట్టెలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, ఇది తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇకపోతే చెమట అండి. మనం ఎండలోకి వెళ్తే చెమట వస్తుంది తప్ప ఎండలోకి వెళ్తే చెమట ఎండిపోదు కదా, ఫ్యాన్ కింద ఉంటేనే చెమట హారుతుంది. ఈ క్వశ్చన్ ఫన్నీగా ఉంది కదా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13. బీపీ లో అయినప్పుడు ఏ పండు తినాలి? ఆప్షన్స్: ఏ అరటిపండు, బి జామ పండు, సి ఆరెంజ్ అండ్ డి మామిడి పండు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బీపీ లో అయిపోతూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదండి, ఈ మధ్యన ఈ సమస్య చాలామందికి తలెత్తుతుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి. అలాగే పండ్ల విషయంలో ఏంటంటే అరటి పండు తీసుకోవాలి, దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14. ఎక్కువ కోప్పడడం వల్ల శరీరంలో ఏ భాగం దెబ్బతింటుంది? ఆప్షన్స్: ఏ బ్రెయిన్, బి లివర్, సి నర్వస్ సిస్టమ్ అండ్ డి హార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొందరు చీటికి మాటికి కోప్పడుతూ గసురుతూ అలా ఉంటారండి. అలా ఎప్పుడు ఉండకూడదు, మన మనసు కూడా డిస్టర్బ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతాము. ఇలా ఎక్కువ కోప్పడితే మన లివర్ దెబ్బతినే అవకాశం ఉందట, కొంచెం జాగ్రత్త. క్వశ్చన్ నెంబర్ 15. ఏ చెట్టు యొక్క కర్రలు అగ్గిలో కాలవు? ఆప్షన్స్: ఏ మామిడి చెట్టు, బి నేరేడు చెట్టు, సి అరటి చెట్టు అండ్ డి తుమ్మ చెట్టు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు ఇది ఎప్పుడైనా ఆలోచించారా అండి? ఈ క్వశ్చన్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోని ఒక లైక్ ఇవ్వండి. అయితే ఆన్సర్ ఏంటంటే అరటి చెట్టు. మీరు బాగా గమనించినట్టయితే అరటి చెట్టు ఇవి ఉంటాయి కదండి, అవిని ఎప్పుడు కూడా అగ్గిలో వేస్తే కాలవు. క్వశ్చన్ నెంబర్ 16. జామకాయ తింటే ఏ వ్యాధి నయమవుతుంది? ఆప్షన్స్: ఏ బ్లడ్ ప్రెషర్, బి క్యాన్సర్, సి షుగర్ అండ్ డి బ్యాక్ పెయిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జామకాయ తింటే కూడా అంటే ఏది తిన్నా మనం ఉపయోగమేనండి. అంటే దేని వెనక ఏది తినాలి, అల్టిమేట్గా అలా తింటూనే ఉండకూడదు అనమాట. జామకాయ తింటే షుగర్ రాకుండా ఉంటుందంటండి. క్వశ్చన్ నెంబర్ 17. భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? ఆప్షన్స్: ఏ మహాత్మా గాంధీ, బి సర్వేపల్లి రాధాకృష్ణన్, సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం చదువుకున్న వాళ్ళమైతే అంటే ఒక ఇండియన్ అయితే రాజ్యాంగాన్ని రాసింది ఎవరు అనే ఈ ఆన్సర్ మనకు తెలిసే ఉంటుందండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 18. పిల్లికి ఏ రుచి తెలియదు? ఆప్షన్స్: ఏ ఉప్పు, బి చేదు, సి తీపి అండ్ డి కారం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లికి అదే కుక్కకైతే ఉప్పు తెలియదండి, అంటే ఉప్పు టేస్ట్ అనేది తెలియదు కుక్కకి. అదే పిల్లికి ఏంటంటే తీపి అనేది తెలియదట. క్వశ్చన్ నెంబర్ 19. మన శరీరంలో ఏ భాగం మన చేతి పిడికెడంతా ఉంటుంది? ఆప్షన్స్: ఏ మెదడు, బి కిడ్నీ, సి ఊపిరితిత్తులు అండ్ డి గుండె. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల నుండి మన నానమ్మల నుండి వింటూనే ఉంటామండి. దీని తర్వాత ఇది తినకూడదు, లేకపోతే మన చేతి పిడికెడు, నీ చేయి పిడికెడు ఎంత ఉందో నీ గుండె కూడా అంతే ఉంటుందిరా అని చెప్తూ ఉంటారు. అదే అనమాట గుండె ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. ఏ జీవి మలం నుండి కాఫీ తయారవుతుంది? ఆప్షన్స్: ఏ డాగ్, బి ఎలిఫెంట్, సి మంకీ అండ్ డి సివెట్ క్యాట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది కొంచెం వింతగా ఉంది కదండి, అదేంటది మలం నుంచి కాఫీ తయారవుతుందా, అది ఎలా మనం తాగగలుగుతున్నామా అనుకుంటారు. అయితే ఈ కాఫీ ప్రపంచంలోనే వెరీ ఎక్స్పెన్సివ్ కాఫీ అటండి. దీన్ని కోపీ లువక్ అంటారు. ఇది సివెట్ క్యాట్ నుండి తయారవుతుంది. ఇది ఒక పిల్లి జాతికి చెందిందండి సివెట్ క్యాట్ అనేది. కొన్ని జీవులు ఏంటంటే వాటి ఆహారాన్ని అవే తినాలి, వేరే ఏవైనా తినిపిస్తే అవి జీర్ణించుకోలేవన్నమాట. ఈ సివెట్ క్యాట్కి చెర్రీలు తినిపిస్తే ఆ చెర్రీ పండు అనేది జీర్ణించుకొని ఆ పిక్కలు అనేది మలం రూపంలో వచ్చేస్తుందండి. ఆ పిక్కల్నే కాఫీ గింజలుగా చేసి ఫస్ట్ చేశారట కాఫీగా. అది వెరీ ఎక్స్పెన్సివ్ అట ప్రపంచంలోనే. అలాగే కోతికి కూడా అలాగే చేశారు, ఎలిఫెంట్కి కూడా అలాగే చేశారండి. ఈ క్వశ్చన్స్ నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ఒక లైక్ ఇవ్వండి.